కాఫీ కోసం వచ్చిన స్నేహని చూడగానే అక్కడ ఆఫీస్లోని స్టాఫ్ కొంతమంది ఆమెను చూసేసి మాటలు ఆపేశారు. పరి పేరు రాలేదు కనుక వాళ్ళు అసలు ఎవరి గురించి మాట్లాడుతుంది తెలియలేదు స్నేహకి. కానీ తాను రాగానే ఎందుకు మాటలు ఆపేశారో అని అనుకుంటూ తనకైతే అర్థం కాలేదు. ఇక ఆమె కాఫీ తీసుకుంటుంది. వాళ్ళని విచిత్రంగా చూస్తూ కాఫీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్నేహ. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం 61 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? మరిక స్నేహ దాని గురించి పరీకి చెప్తుందా లేదా అనేది మనం ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. స్నేహ 2 కప్పుల నిండా చక్కగా వేడివేడి కాఫీని తీసుకొచ్చి ఒక కప్పుని పరి ముందు పెట్టేసింది. ఇద్దరు ఎంచక్క వేడివేడి కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగేసి మళ్ళా వర్క్ స్టార్ట్ చేసేశారు. అలా వాళ్ళు వర్క్ మొదలు పెట్టేసి కొంచెం సేపు గడవగానే లంచ్ టైంకి కరణ్ కాల్ చేశాడు పైకి రమ్మని చెప్పేసి పరికి. అప్పుడు పరి, స్నేహ పద లంచ్ చేద్దాం పైన అని టేబుల్ పై ఫైల్స్ నీట్గా సర్దుతూ ఉంది పర్ణిక. నేనెందుకు బాస్ దగ్గరికి, నువ్వెళ్ళు అన్నది స్నేహ అసలు తన వైపు చూడకుండా. వేషాలు వేయకుండా పద అని లేచింది పర్ణిక. అస్సలు రాను, నా బాక్స్ నేను తెచ్చుకున్నాను, నేను క్యాంటీన్లో తింటాను, నువ్వెళ్ళు మీ ఆయన పెట్టే గోరు ముద్దలు తిను అని అంది స్నేహ కొంచెం బెట్టుగా. నువ్వు నీ పిచ్చి వాగుడు, సైలెంట్గా పద, బిర్యానీ ఆర్డర్ చేస్తాను అని అన్నారు. నీకు ఇష్టం కదా, తిందాం పదా అని కొంచెం రిక్వెస్ట్గా అడిగింది పర్ణిక. నేను రాను పరి, మీరిద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీ మధ్య పానకంలో పుడకలాగా నేనెందుకు, నేను రాను పో. ఎంత క్లోజ్ అయినా సరే కొన్నిసార్లు కొన్ని బౌండరీస్ ఉండాలి ఇద్దరికి మధ్యలో. ప్లీజ్ చెప్పేది విను. బుద్ధిగా వెళ్ళి కరణ్ సార్తో సహా హ్యాపీగా లంచ్ చేయిపో అని తన బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయింది స్నేహ. అబ్బా దీనికి ఏమైందో అని నిట్టూర్స్తూ లిఫ్ట్ వైపు నడిచింది పర్ణిక. అప్పటికే అందరూ లంచ్ చేయడానికి వెళ్ళిపోయారు. స్నేహ ఒక్కటే రావటం చూసి మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి. స్నేహ ఎవరినీ పట్టించుకోకుండా ఒక్కటే తింటూ ఫోన్ చూసుకోసాగింది. పరి పైకి రాగానే రామ్ వెంటనే డోర్ ఓపెన్ చేశాడు. పరి రామ్ వైపు చూస్తూ, థ్యాంక్ యూ రామ్ గారు, లంచ్ చేయండి మీరు కూడా అని అంది పర్ణిక. అలాగే మేడం అని పరి లోపలికి వెళ్ళాక డోర్ క్లోజ్ చేసేసి తను కూడా ఇక కిందకి వెళ్ళాడు రామ్. తను అలా క్యాంటీన్లోకి అడుగుపెట్టిన రామ్కి ఒంటరిగా కూర్చుని స్నేహ తినటం కనిపించింది. సరాసరిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ముందు ఉన్న చైరు వెనక్కి లాక్కొని ఆమె దగ్గర కూర్చున్నాడు. అతనిని ఒకసారి చూసి పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ స్నేహ తింటుంది. స్నేహ అలా తింటూ ఉండేసరికి ఒకసారి చూసి ఫోన్ లాగేసుకున్నాడు రామ్. నా ఫోన్ ఇటువు, నాకివ్వు అంటూ కొంచెం కోపంగా ఆ ఫోన్ని అందుకోవటానికి ప్రయత్నిస్తూ అరిచింది స్నేహ. అలా వాళ్ళిద్దరూ అట్లా కొంచెం పెద్దగా మాట్లాడేసరికి అందరూ ఒక్కసారిగా వాళ్ళ వైపు చూశారు. అలా చూడటం వల్ల ఎంబారెసింగ్గా అనిపించింది. ఐఎమ్ సారీ అని తల వంచుకొని గబగబా 4 ముద్దలు తినేసింది స్నేహ. స్లోగా తిను, ఇప్పుడు నీ బాక్స్ ఎవరు ఎత్తుకుపోరు అని అన్నాడు కొంచెం కటువుగా మాట్లాడినట్టుగా రామ్. అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాక్స్ మూసేసి అతని పక్కన ఉన్న తన ఫోన్ తీసేసుకొని ఆఫీస్లోకి వెళ్ళిపోయింది స్నేహ. స్నేహ ఎందుకు అలా చేసింది రామ్కి అస్సలు అర్థం కావటం లేదు. ఆమె ప్రవర్తన ఏంటి ఈరోజు ఏదో వింతగా అనిపించింది రామ్కి. ఇక పరి కరణ్ గురించి గుసగుసలు సాయంత్రం అయ్యేసరికి అంతటా స్ప్రెడ్ అయిపోయాయి ఆ ఆఫీస్లో. సాయంత్రం 5 అవుతూ ఉంది. అందరూ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సబ్మిట్ చేయవలసిన వర్క్ సబ్మిట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి అని ప్రతి ఒక్కరిలా ఆత్రమైతే ఉంది. అప్పుడే ఆ ఫ్లోర్కి వచ్చాడు కరణ్. అందరూ అతనిని చూసి నిల్చున్నాడు. వాళ్ళెవ్వరిని పట్టించుకోకుండా సరాసరి పరి దగ్గరికి వెళ్ళాడు కరణ్. పర్ణిక కరణ్ని చూడకుండా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంది. అలా సీరియస్గా వర్క్ చేస్తున్న పరి తన ముందు ఎవరో నిల్చున్నట్లుగా అనిపించి ఒక్కసారిగా తలపైకెత్తి చూసింది. కరణ్ని చూసి వెంటనే లేచి నిలబడింది. టైం 5 అయింది వైఫ్, ఇంటికి వెళ్ళాలి మనం అని అన్నాడు కరణ్ ఆమె దగ్గరికి వచ్చి. ఇంకొక 5 మినిట్స్ వర్క్ ఉంది అండి, కొంచెం సేపు కూర్చుంటారా, వెళ్ళిపోదాం అని అంది పర్ణిక. సరే అంటూ ఆమె టేబుల్ దగ్గరికి చైర్ లాక్కొని కూర్చున్నాడు కరణ్. మీ వర్క్ మీరు చేసుకోండి, బాస్ మేడంని తీసుకుని వెళ్ళేందుకు కూర్చున్నారు అని అన్నాడు రామ్. వారందరూ వింతగా అటువైపు చూసేసరికి.
మేనేజర్కి తల తిరుగుతున్నట్లుగా అనిపించింది రామ్ చెప్పిన మాటల్ని విని. వెంటనే ఒక్కసారిగా పరీని తప్పుగా అనుకున్నందుకు, తిట్టినందుకు నిలువెల్లా వణికిపోయాడు తను. కరణ్కి తనని తిట్టారు అని కంప్లైంట్ చేస్తే తన గతి ఏమిటి అని ఆలోచిస్తూనే బీపీ పెరిగిపోతుంది అతనికి. స్టాఫ్ సంగతైతే ఇక చెప్పనక్కర్లేదు. అది నిజమా అన్నట్టు తమని తాము 100 సార్లు గిచ్చుకున్నారు. ఇక పరీ గురించి తప్పుగా వాగిన వాళ్ళు నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉన్నారు పరీ వైపు. వాళ్ళ హార్ట్ బీట్ రైలు వేగాన్ని దాటిపోయింది. ఇంత పెద్ద కంపెనీ, తమ సొంతమైన, తమ మధ్య సింపుల్గా వర్క్ చేస్తూ ఇంకో 5 మినిట్స్ వర్క్ ఉంది అని సీఈఓనే కూర్చోబెట్టిన పరీని అడ్మైరింగ్గా చూశారు కొందరు స్టాఫ్. కరణ్ అసలు ఎవ్వరినీ చూడటం లేదు. వర్క్లో మునిగిపోయిన పరీని కళ్ళార్పకుండా అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఆ అద్భుతమైన చిత్రాన్ని తన ఫోన్లో బంధించేసింది స్నేహ. 10 మినిట్స్ తర్వాత వర్క్ మేనేజర్కి మెయిల్ చేశాను అని చెప్పింది పర్ణిక తన వర్క్ని కంప్లీట్ చేసేసుకొని. ఇక మేనేజర్, అలాగే మేడం, మిగిలింది స్టాఫ్ ఎవరో ఒకరు చూస్తారు. సార్ మీకోసం ఎదురు చూస్తున్నారుగా, వెళ్ళండి మేడం అని ఎంతో వినయంగా కొంచెం భయంతోటి అన్నాడు మేనేజర్. పర్ణిక సరే అన్నట్టు తల ఊపి ఫైల్స్ నీట్గా సర్దేసి ఇక బ్యాగ్ తీసుకుని లేచింది. బాయ్ స్నేహ అని ఫ్రెండ్కి చెప్పింది. స్నేహ కూడా పరీ వైపు చూస్తూ బాయ్ పరీ అని నవ్వింది. పరీ చేతి నుండి బ్యాగ్ తీసుకుని ఆమె చేతిని పట్టుకుని బయటికి నడిచాడు కరణ్. మరో స్నాప్ తీసింది వారిని వెనక నుంచి స్నేహ. ఆమె ఫోన్ లాక్కుని పర్మిషన్ లేకుండా ఎందుకు పిక్స్ తీస్తున్నావు అని అడిగాడు రామ్ కోపంగా. ఏయ్, నా ఇష్టం అని విసురుగా చెప్పి ఫోన్ లాగేసుకుంది స్నేహ. తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి బయటికి నడిచింది స్నేహ ఎంతో కోపంగా. ఆమె కూడా వెళ్ళిపోగానే రామ్ సీరియస్గా స్టాఫ్ వైపు చూసి కొన్ని పేర్లు పిలిచాడు. వాళ్ళ ముఖాలలో నెత్తుటి చుక్కలేనట్లు పాలిపోయాయి. వాళ్ళకి పింక్ స్లిప్ ఇచ్చి మేనేజర్ వైపు చూసి వాళ్ళని సెటిల్ చేయమని చెప్పేసి బయటికి నడిచేశాడు రామ్. సార్, మేమేం చేశాం అని ఇలా చేస్తున్నారు? కారణమైనా చెప్పండి ప్లీజ్ సార్ అని వాళ్ళు రిక్వెస్ట్గా అడిగారు రామ్ దగ్గర 2 చేతులు కట్టుకొని. మరుక్షణం వాళ్ళ ఫోన్స్కి వాట్సాప్ వచ్చింది. టీ రూమ్లో పరీ గురించి వాగిన ఫూటేజ్ అది. వెంటనే వాళ్ళు గతుక్కుమనిపోయారు. మేం కావాలని అనలేదు సార్, మేడం అని తెలియక అన్నాం. కావాలి అంటే మేడం కాళ్ళు పట్టుకుంటాం సార్, ప్లీజ్ ప్లీజ్ సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇంత మంచి జాబ్ వదులుకోవటం వాళ్ళకి కొంచెం కూడా ఇష్టం లేదు. దానికోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా. మేడం అని తెలిస్తే అనేవాళ్ళు కాదు రైట్ అని అడిగాడు రామ్. ఎస్ సార్, ఆవిడ మేడం అని తెలియక తప్పు అనేశాం అని అన్నారు మూకుమ్ముడిగా. ఓహ్, అయితే ఆవిడ బాస్ వైఫ్ కాకపోతే మీరు ఏమైనా అనేస్తారా? అలా అనొచ్చా అని అడిగాడు సూటిగా. తమ తప్పు తెలుస్తుంటే ఏమనాలో తెలియక తల వంచుకున్నారు అందరూ. ఆవిడ బాస్ వైఫ్ కాకపోయినా కూడా మీరు ఏది పడితే అది అనే రైట్ మీకు లేదు. అసలు అక్కడ ఏం జరిగిందో, వాళ్ళ మధ్య ఏం సంబంధం ఉందో మీకు తెలియదు కదా. అయినా కూడా ఎవరి ప్రైవసీ వారికి ఉంటుంది కదా. మీరిక్కడ ఉంది వర్క్ చేయడానికి మాత్రమే, అంతేకాని వేరే వాళ్ళ పర్సనల్స్ జోక్యం చేసుకోవడానికి కాదు అని కోపంగా అన్నాడు రామ్ వారి వైపు చూస్తూ. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడము. మా వర్క్ మేము చూసుకుంటాం, ప్లీజ్ ఒకసారి క్షమించండి అని అన్నారు వాళ్ళు. బాస్ ఆర్డర్, నేనేం చేయలేను. ఇంకా చెప్పాలి అంటే ఆయనకి వచ్చిన కోపానికి మీకు ఇక్కడ కాదు ఎక్కడా జాబ్ దొరకకుండా బ్లాక్ మార్క్ చేసేయవచ్చు. కానీ అలా చేయకుండా వర్క్లో నుండి మాత్రమే తీసేశారు. తీసేయటమే కాకుండా 2 months శాలరీ కూడా ఇవ్వమని అనేశారు. ఇంకో చోటైనా చాలా గ్యాసిప్స్లో కాలయాపన చేయకుండా నోరు అదుపులో పెట్టుకుని నేర్చుకోండి అని సీరియస్గా చెప్పేసి అక్కడి నుండి కోపంగా నడిచాడు రామ్. కరణ్ త్వరగా వెళ్ళిపోవటంతో మిగిలిన వర్క్ తాను చూసుకుని కిందకి వచ్చాడు రామ్. తన కారులో వెళ్తూ బస్టాండ్లో నిల్చున్న స్నేహని చూశాడు. చాలాసేపు అయింది, ఇంకా తిను ఇక్కడే ఉందేంటి అని అనుకుంటూ ఆమె ముందు చిన్నగా కార్ని డ్రైవ్ చేసి పక్కకి ఆపాడు. రామ్ అలా కార్ని ఆపేయగానే స్నేహ వైపు విండో దించి, స్నేహ నేను డ్రాప్ చేస్తాను రా అని అడిగాడు. నో థ్యాంక్స్ సార్, బస్ వస్తుంది అని అంది స్నేహ. కారు కొంచెం ముందుకు పోనిచ్చి సైడ్కి ఆపేశాడు రామ్. కారు పక్కగా పార్క్ చేసేసి కిందకి దిగి స్నేహ దగ్గరికి వెళ్ళాడు. బస్టాండ్లో చాలామంది ఉన్నారు. పీక్ అవర్స్ అవటం వల్ల. డ్రాప్ చేస్తాను అంటే ఓవర్ చేస్తున్నావు ఎందుకు అని అడిగాడు కొంచెం చిరాగ్గా స్నేహను చూస్తూ.
నేను బస్లో వెళ్తాను అని అంతే కోపంగా స్నేహ చెప్పింది రామ్ వైపు చూస్తూ. మీరు వెళ్ళండి అని చెప్పినా కూడా అలాగే నిల్చున్నాడు రామ్. అప్పుడే తనని జనం అటువైపు చూడటం గమనించింది. తనని చూస్తున్న జనం వైపు ఇబ్బందిగా చూస్తూ, నేను చెప్పాను కదా, నేను వెళ్తాను, మీరు వెళ్ళిపోండి అని ఇంకొంచెం కోపంగా చెప్పింది. రామ్ ఆ అమ్మాయి వైపు చూస్తూ, ఇప్పటికే లేట్ అయింది, చీకటి పడిపోతుంది, ఇంకో బస్సు ఎప్పుడొస్తుందో ఏంటో, నేను డ్రాప్ చేస్తాను పదా అన్నాడు. ఆ మాటకి వద్దు అన్నాను కదా, విసిగించకండి అంటూ చిరాకు పడిపోయింది స్నేహ. సైలెంట్గా రా, ఎక్కువ సీన్ చేయకు, నువ్వు వస్తే కానీ నేను కదలను అని చేతులు కట్టుకుని రామ్ సీరియస్గా అక్కడే నిలబడ్డాడు. ఇక స్నేహ ఇక వదలడు వీడు అని అతనితో కార్ దగ్గరికి నడిచింది చిరాగ్గా మొహం పెట్టేసి. స్నేహ అలా కారులో కూర్చోగానే ఇద్దరు కారులో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టేసుకున్నారు. ఇక కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తూ, ఎందుకు ఈ మధ్య కోపంగా ఉంటున్నావు? ఎందుకని అసలు ఇదివరకులాగా ఉండటం లేదు నువ్వు? ఏమైంది నీకు? ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అని రామ్ కొంచెం కన్సర్న్ ఉన్నట్లుగా స్నేహ వైపు చూస్తూ అడిగాడు. స్నేహ ఎదురుగా రోడ్డును చూస్తూ, ఏం లేదు, అంతా బాగానే ఉంది అని అంది ముభావంగా, అలాగే బయటకు చూస్తూ. ఆమెను ఒకసారి చూసి తిరిగి రోడ్డుపైకి దృష్టి పెట్టాడు రామ్. గలగలా మాట్లాడే స్నేహ మౌనంగా ఉండటం ఎందుకో అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ వరకు నచ్చిందా అని అడిగాడు, ఏదో ఒకటి మాట్లాడించాలి కాబట్టి. అనింది ముభావంగా, ఇంకేమీ పొడిగించడం ఇష్టం లేక తనకి. మరి ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అని అడిగాడు. అనింది దానికి కూడా. పరీ మేడం రేపటి నుంచి రారు తెలుసా నీకది, తను రిజైన్ చేయించారు సార్ అని చెప్పింది అని చెప్పాడు రామ్. నాకెందుకు ఈ విషయం చెప్పలేదు పరి అని వెంటనే ఆ మాట వినగానే ఆలోచనలో పడిపోయింది స్నేహ. స్నేహ ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండేసరికి, వింటున్నావా అని అడిగాడు. హా అనింది. పరీ మేడం రేపటి నుండి రారు, నువ్వు కొత్త ఫ్రెండ్స్ని చూసుకోవాలి అని అన్నాడు రామ్. అనింది మళ్ళా దానికి కూడా ఏమీ మాట్లాడకుండా. ఏంటి మాటలేమైనా మర్చిపోయావా ఏంటి అని కోపంగా అడిగాడు. అలాంటిదేమీ లేదు అనింది చేతులు కట్టుకొని. హెల్త్ బాలేదా అని ఆమె నుదుటిపై చేతిని ఉంచాడు. టక్కున అతని చేతికి దూరం జరిగింది తను అందనియ్యకుండా. ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు రామ్. ఏమైంది నీకు స్నేహ, అంతా ఓకేనా? నేనేమైనా నిన్ను ఇబ్బంది పెట్టానా ఏంటి? ఎందుకు ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు రామ్. స్నేహ అలాగే స్టబాన్ లాగా కూర్చుని, నేను మామూలుగానే ఉన్నాను అని చెప్పింది. మరెందుకు ఇలా పొడిపొడిగా మాట్లాడుతున్నావు? మనం ఇప్పుడు ఆఫీస్లో కూడా లేం కదా, ఇదివరకు గలగలా మాట్లాడుతూ ఉండేదానివి, ఇప్పుడెందుకు ఇంత సైలెంట్ అయిపోయావు అని అడిగాడు రామ్ ఆమె వైపు చూస్తూ. అతని వైపు దీర్ఘంగా ఒక్కసారిగా తిరిగి చూసింది. కాసేపటికి మళ్ళా ముఖం తిప్పేసుకుని మాట్లాడకుండా అలాగే కూర్చుంది. అలాగా కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ఆమెకి మాట్లాడటం ఇష్టం లేదు అని మౌనంగా ఉండిపోయాడు. ఇక రామ్ సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక తన ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది అనగానే ఐ లవ్ యూ అని చెప్పింది మౌనంగా. ఏంటి అని అడిగాడు అర్థం కాక. అతని వైపు చూసి ఐ లవ్ యూ, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు కూడా తెలియదు, మీకు చెప్పాలి అంటే భయం, ఏదో గందరగోళం, మన ఇద్దరం ఈ స్థాయి కూడా వేరు కదా అని తెలుసు నాకు, కానీ ఇక మాట్లాడలేకపోయింది స్నేహ. మౌనంగా ఉండిపోయింది. అతని నుండి సమాధానం రాకపోయేసరికి ముఖం పక్కకి తిప్పేసుకుంది. ఆమె కళ్ళల్లో సన్నని కన్నీటి పొర తలుక్కున మెరిసింది. నేను అనవసరంగా చెప్పేశానా తొందరపడి? అసలు ఇంత అతని ముందు నేను నా మనసులో ఉన్నది చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అన్నట్లు, ఇప్పుడు తను కాదు అంటే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి అన్నట్లుగా ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు. అలాగే తన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే అద్దంలో నుండి బయటకు చూస్తూ ఉంది. ఆమె చెప్పిన మాటలకి అతని మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆమె కన్ఫెషన్కి అతను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత డైరెక్ట్గా స్నేహ తనతోటి ఈ మాట చెప్తుందని ఊహించలేదు. రామ్కి ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఆమెపై తనకి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. నిల్ అనే సమాధానం ఇచ్చింది అతని మనసు. ఆమె జస్ట్ ఫ్రెండ్ మాత్రమే
పరి మేడం ఫ్రెండ్ కనుక కొంచెం ఎక్కువగా చనువుగా ఉంది అంతే. అంతకుమించి ఇంతవరకు ఎక్కువగా ఊహించనే లేదు ఆమె గురించి. కానీ మౌనంగా ఉన్నాడు, తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా. ఆమె కార్ దిగవలసిన గమ్యం వచ్చేసింది. స్నేహ అని పిలిచాడు రామ్. కారులో నుండి దిగబోతున్న స్నేహ ఒక్కసారిగా ఆగిపోయింది. నాకు నీవు ఇలా ఫీల్ అవుతున్నావు అని అస్సలు తెలియదు. తెలిసి ఉంటే మేబీ దూరంగా ఉండేవాడినేమో. ఐఎమ్ సారీ, బట్ నిజం ఇదే. నాకు నీపై అలాంటి ఫీలింగ్స్ లేవు. ప్లీజ్ నా గురించి నెగిటివ్గా అనుకోవద్దు అని చెప్పాడు. స్నేహ మౌనంగా, ఇట్స్ ఓకే, నా ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేసేశాను, మీరు మీ ఫీలింగ్స్ చెప్పారు, ఇందులో అనుకోవటానికి ఏముంది, ఏం లేదు అనింది. ఐఎమ్ సారీ స్నేహ, మనిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉందాం అని చేతిని చాపాడు. నో సార్, నేను మీ ఫ్రెండ్ ఎప్పటికీ కాలేను. ఇకపై మనం అవసరమైతే తప్పించి మీట్ అవ్వకుండా ఉండటమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. పరి రిజైన్ చేస్తే నాకు నాలాంటి స్మాల్ ఎంప్లాయ్తో మీరు మాట్లాడాల్సిన అవసరం ఇంకసలు కూడా రాదు. సో ఇది ఇలానే ఉండనివ్వండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై సార్ అని కార్ దిగేసి డోర్ క్లోజ్ చేసింది స్నేహ. వెనుదిరిగి చూడకుండా తన ఇంటి వైపు అడుగులు వేస్తుంది ఆమె. స్నేహ చెప్పింది కూడా కరెక్టే అనిపించింది అతనికి. తను ఎదురుపడిన కొద్దీ ఆమె బాధపడుతూనే ఉంటుంది. అందుకే ఇద్దరు ఎవరి సర్కిల్లో వాళ్ళు ఉండటం బెటర్ అని అనుకున్నాడు రామ్. స్నేహ లైఫ్లో సంతోషంగా ఉండాలి అని మనసులో కోరుకుని కార్ రివర్స్ చేసి తన ఇంటి వైపుకు పోనిచ్చేశాడు రామ్. కొంచెం దూరం నడిచాక వెనుదిరిగి చూసింది స్నేహ. దూరంగా వెళ్తున్న రెడ్ లైట్స్ మసక మసకగా కనిపిస్తున్నాయి ఆమెకి. ఎందుకంటే ఆమె కంట్లో నిండిన తడి ఆమెకి చూపుని మందగించేసింది. వెంటనే తడి తుడుచుకొని, పిచ్చి స్నేహ, అతనికి నీవు సరితూగగలవా? తెలిసి కూడా అతని ముందు నీ మనసుని పరిచేశావు. రేపటి నుండి ఎప్పుడైనా ఎదురైతే అతనిని ఎలా ఫేస్ చేస్తావు? అంత తొందర ఎందుకే నీకు అని తనలో తాను అనుకుంది. అతనికి తన మనసులో మాట చెప్పేందుకు ఇంత మదన పడిందో ఇప్పటి వరకు తనకే తెలుసు. అసలు చెప్పాలా వద్దా అని సంశయంగా ఉంది ఇప్పటి వరకు. ఇక ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్పలేనేమో అనుకొని, ఇక చెప్పలేనో అనుకొని తను అనుకుంది. అతని మనసులో తాను ఉన్నాను ఏమో అని ఒక చిన్న ఆశతో మనసులో మాట చెప్పేసింది. పోనీలే, ఇలా అయినా మనసుకు కొంత ఊరట కలిగించింది అని మళ్ళా తనకి తానే సర్ది చెప్పేసుకుంది. ఇది జస్ట్ వన్ సైడ్ లవ్, ఇలాంటి ప్రేమ తీరం చేరదు, తన ప్రేమ కూడా అంతే అని నిర్లిప్తంగా ఇంటివైపు అడుగులు వేసింది. ఇక తనకి ఒక సమాధానం దొరికేసరికి ఇంటికి వెళ్ళగానే ఇంట్లో నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. మౌనంగా లోపలికి అడుగుపెట్టింది స్నేహ. వచ్చావా స్నేహ, ఎంతసేపు, ఏం వెలుగు పెడుతున్నావు అని అంది స్నేహ తల్లి. ఆఫీస్లో లేట్ అయింది అని ముక్తసరిగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది స్నేహ. 2 గదుల ఇల్లు అది. ఒక గది అమ్మా నాన్న ఉంటే మరొకటి తమ్ముడికి. తనకి బెడ్పై పడేసి నైటీ తీసుకుని బయటకు వచ్చేసింది. అటాచ్డ్ బాత్రూమ్ లాంటివి ఆ ఇంట్లో అసలు ఉండవు. ఉన్న ఒక్క బాత్రూమ్ బయట ఉంటుంది. స్నానం చేసేసి ఇక నైటీ వేసేసుకొని వచ్చి కూర్చుంది స్నేహ. అప్పటికే టీవీ చూస్తూ అన్నం తింటున్నారు ముగ్గురు. రోజు ఇంతే, తన కోసం వాళ్ళు ఎప్పుడూ ఎదురు చూడను కూడా చూడరు. తాను వాళ్ళ ఇంట్లో మనిషిలా అస్సలు అనిపించదు తనకి. ఒక్కోసారి అయితే నేను పరాయిదాన్నేమో అని తనలో తాను ఎన్నోసార్లు అనుకుంది. వాళ్ళ ముగ్గురు ఒక కుటుంబం, తాను మాత్రం పరాయిది అని ఎన్నిసార్లు అలాగే ఫీల్ అవుతూ ఉండేది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా అన్నం పెట్టుకుని మిగిలిన కూర కొంచెం ఉంటే అది ప్లేట్లో వేసుకుని కూర్చుంది. రేపు ఆఫీస్కి సెలవు పెట్టావా అని అడిగింది స్నేహ తల్లి. ఎందుకు అని అడగలేదు స్నేహ. ఎందుకో ఆమెకి తెలుసు. వెళ్ళేటప్పుడు చెప్పింది లీవ్ తీసుకోమని, కానీ తను తీసుకోలేదు. లేదు మా, లీవ్ పెడితే ఆఫీస్కి రావద్దు అని అన్నారు. జాయిన్ అయిన కొత్తల్లో ఇన్ని లీవ్స్ పెట్టడం ఏంటి అని తిట్టారు అని అంది స్నేహ. జాబు వదిలేసి ఇంట్లో కూర్చో, ఎలాగో మానేయాలి కదా, అదేదో ఇప్పుడే మానేసేయి అని చెప్పింది ఆమె. అది కాదమ్మా, నాకు జాబ్ మానాలి అని లేదు అని కొంచెం కోపంగా స్నేహ చెప్పగానే, ఏం నోర్లేస్తోంది, 4 రాళ్ళు సంపాదిస్తున్నావని పొగరెక్కువైందా ఏంటి? నువ్వు ఎన్ని వేషాలు వేసినా రేపు చూపుల్లో కూర్చోవాల్సిందే. ఎక్కువ తక్కువ మాట్లాడితే అందరూ ఉన్నారని కూడా చూడను అని కోపంగా అరిచింది స్నేహ తల్లి. మారు మాట్లాడకుండా తినేసి గదిలోకి వచ్చేసింది స్నేహ. రేపు తనకి పెళ్లి చూపులు.
నిన్న ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అన్నందుకు చెంప పగలకొట్టింది తల్లి. తన ఇష్టంతో పని లేదు అన్నట్లు మాట్లాడేసింది తల్లి. కారణం ఎదురు కట్నం ఇస్తున్నారు పెళ్ళికొడుకు. దానితో కొడుకు భవిష్యత్తు రంగులమయం చెయ్యాలి అని కూతురి జీవితంలో చీకటిని నింపేందుకు సిద్ధమైపోయింది ఆవిడ. ఆ తల్లి తండ్రి ఇద్దరూ స్నేహని అలా కుంపట్లోకి తోచేయడానికి సిద్ధపడిపోయారు. లీవ్ లెటర్ మెయిల్ చేసి పడుకుంది. ఎవరితో అయినా మాట్లాడాలి అని స్నేహకి బాగా అనిపిస్తుంది. పరికి కాల్ చేద్దాం అనుకుని ఫోన్ తీసింది. కానీ వెంటనే కొత్తగా పెళ్ళైన ఆమెని ఇబ్బంది పెట్టడం తప్పు కదా అని అనుకుని ఫోన్ పక్కకు పెట్టేసి కళ్ళు మూసుకునింది స్నేహ. ఇక ఇటు హనీమూన్ కోసం తమ ఇద్దరి బట్టలు సర్దుతూ ఉంది పర్ణిక. వింటర్ కనుక దానికి తగ్గట్టు బట్టలు సర్దేసింది. అవసరమైన మిగిలిన థింగ్స్ కొంచెం అన్నిటిని చూసుకుంటూ ఉంటే ఆమెకి కనిపించింది ఒక ఆల్బమ్. ఇంకా కెమెరా ఆల్బమ్ చేతిలోకి తీసుకుని పేజీ టర్న్ చేస్తూ కూర్చుంది. తన ఫోటో ఉంది అక్కడ. షాక్ అయిపోయింది మొదట. చుట్టూ ఉన్న జనం అంతా బ్లర్గా తను ఒక్కదాన్నే ఎలివేట్ చేస్తూ తీసిన పిక్ అది. బెంగాలీ ట్రెడిషనల్ డ్రెస్లో డ్యాన్స్ చేస్తూ ఉంది. అమ్మవారి పండాల్లో చేతిలో ధూపం వెదజల్లుతున్న ధూమ్ నుంచి పట్టుకొని అమ్మవారి ముందు తాను డ్యాన్స్ చేస్తున్నప్పటి పిక్ అది. పిక్ కింద దూనుచి నాచ్ బై గాడెస్ అని రాసి ఉంది. నేను ఇలాంటివి హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు నచ్చుతుంది కదా. మరి పరి ఫోటో బెంగాలీ డ్రెస్లో ఎందుకు ఉంది, ఏంటి, ఎవరు తీశారు అనే దాని గురించి ఆలోచిస్తున్నారా? మరి దానికోసం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడవలసిందే. మీరు నా యూట్యూబ్ సభ్యులుగా అవుతాను అంటే నేను ఈరోజు అప్డేట్ చేసేసి మెంబర్స్ ఓన్లీకి పెట్టేస్తాను. అంటే మీరు ఇప్పుడే ఆ ఎపిసోడ్స్ని కూడా చదవచ్చు. ఏ సంగతి ఈ కామెంట్లో పెడితే నేను మెంబర్స్ ఓన్లీ అనే దాంట్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. బాయ్.